ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. అందుకు నిదర్శనంగా రథాలు తగలపెట్టడం, హిందూ దేవాలయాలపై దాడి చేయడం, ఆలయాల్లో అవినీతికి పాల్పడడం జరిగిందన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారన్నారు. ఏకంగా వెంకన్న లడ్డూనే కల్తీ చేశారన్నారు. రవికిరణ్ అనే వ్యక్తి పరకామణి దొంగిలిస్తే చిన్న దొంగతనమని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. రవికుమార్ అనే వ్యక్తి నుంచి జగన్మోహన్ రెడ్డి 14 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని తెలిపారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఉంది. అందుకు ఆధారాలు పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది. హిందూ దేవతా విగ్రహాలు చెవు, చెయ్యి, ముక్కు నరికివేయడం జరిగింది. ఇవన్నీ జరిగితే కూడా అప్పుడుంటి మంత్రులు అవహేళనగా మాట్లాడడం జరిగింది. టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చే పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఇవన్నీ కాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మార్చుకోవడం జరిగింది. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ నాయకులు మార్చుకోవడం జరిగింది. ఆలయాన్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర ఆలయం పట్ల అపచారాలు, అవినీతి, అక్రమాలకి అప్పటి నుండి ప్రభుత్వం వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు కొందరు, అధ్యక్షులు కొందరు, అధికారులు కొందరు అందరూ కలిసి టీటీడీ ప్రతిష్టతను, స్వామివారి పవిత్రతను దిగజార్చే విధంగా